హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో క్లారిటీ. మీ వీడియో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫోన్ వెనకాల కెమెరాకి ఏమైనా డస్ట్ ఉంటే ఒక డ్రై క్లాత్ తోని మంచిగా తుడిచేసుకొని మీరు వీడియో రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. అలాగే లైటింగ్, మీ రూమ్లో లైట్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ లైటింగ్ వేసుకొని వీడియో తీస్తే వీడియో క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్. మీ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే ఏ ఏజ్ వాళ్ళు చూసినా కానీ సింపుల్గా అర్థమయ్యేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు మీ వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి థంబ్నెయిల్. మీరు థంబ్నెయిల్ని నార్మల్గా క్యాన్వాలో చేసుకోవచ్చు, లేదా ఏఐ హెల్ప్ తీసుకొని కూడా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు థంబ్నెయిల్ ఐడియాస్ కానీ మీరు ChatGPTని అడిగి హెల్ప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ కూడా ChatGPTని అడిగితే మీకు 3 to 5 మంచి ట్యాగ్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది. మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ వీడియోస్కి స్టార్టింగ్లో చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. సో స్టార్టింగ్లో మనకి ఎవరికైనా కానీ 0 వ్యూస్, 10 వ్యూస్ వస్తాయి. అలా కొంచెం స్లోగా 100 వ్యూస్, తర్వాత 200, 300, అలా 500, తర్వాత స్లోగా 1K వ్యూస్ వస్తాయి. సో స్టార్టింగ్లో తక్కువ వ్యూస్ వస్తున్నాయని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ టార్గెట్ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఫాస్ట్గా 100 వీడియోస్ కంప్లీట్ చేద్దామని మీ టార్గెట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిటింగ్. మీరు డే 1లోనే ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయాలంటే అది చాలా కష్టం. సో మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి డైలీ 1%. మీరు ఫస్ట్ వీడియోకి చేసిన ఎడిటింగ్, 10th వీడియోకి చేసిన ఎడిటింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు 1 ఇయర్లో ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా 100 వీడియోస్ చేయండి. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఒకవేళ క్లిక్ అవ్వలేదా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి డైరెక్ట్ 150 నుంచి 200 లాంగ్ వీడియోస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలనేది మీ టార్గెట్. లాంగ్ వీడియోస్ ఎన్ని చేయాలో అర్థం కావట్లేదా? ఎక్కువ టైం ఫ్రీ ఉన్నట్టయితే కనుక మీరు వీక్లీ 3 లాంగ్ వీడియోస్ చేయండి. లేదా మీరు బిజీ అయితే కనుక వీక్లీ 2 లాంగ్ వీడియోస్ చేయండి. లేదా ఇంకా బిజీ అయితే కనుక వీక్లీ ఒక మంచి లాంగ్ వీడియో చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ టైం. మీరు వీక్లీ 1 లాంగ్ వీడియో చేసినా, 2 లాంగ్ వీడియోస్ చేసినా, 3 లాంగ్ వీడియోస్ చేసినా మీరు సేమ్ టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ బెస్ట్ టైం వచ్చేసి 9 AM నుంచి 11 AM వరకు అప్లోడ్ చేయండి. లేదా ఈవినింగ్ బెస్ట్ టైం వచ్చేసి 4 PM నుంచి 6 PM అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్. 4000 వాచ్ అవర్స్ ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి? మీరు డైలీ 1 or 2 అవర్స్ లైవ్ చేయండి, అలాగే లాంగ్ వీడియోస్ చేయండి. మీ 4000 వాచ్ అవర్స్ ఖచ్చితంగా 6 months or 1 yearలో కంప్లీట్ అవుతాయి. మీరు 1 year వరకు పేషెన్స్తో హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా కంప్లీట్ అవుతాయి 4000 వాచ్ అవర్స్. ఫస్ట్ మీ టార్గెట్ వచ్చేసి 6 monthsలో మానిటైజేషన్ అయిపోవాలి. సో డైలీ 1 or 2 అవర్స్ లైవ్ చేయండి. డైలీ లాంగ్ వీడియోస్ డే బై డే ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఎలా? చాలా ఈజీ. మీరు 1 month టార్గెట్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఉండాలి. మీకు 10 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా కంప్లీట్ అవుతారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, డైలీ 1 hour లైవ్, డే బై డే లాంగ్ వీడియోస్, ఆర్ 3 daysకి ఒక లాంగ్ వీడియో, ఆర్ వీక్లీ ఒక లాంగ్ వీడియో. షార్ట్ వీడియోస్ వచ్చేసి ఒక షార్ట్ వీడియో చేస్తే డైలీ మీకు ఒకటే షార్ట్ వీడియో కాబట్టి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి. ఒకవేళ 3 షార్ట్ వీడియోలు చేద్దామనుకుంటే సో చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మీరైతే డైలీ 2 షార్ట్ వీడియోస్ చేయండి. ఒక మంచి టైం సెలెక్ట్ చేసుకొని ఒక మంచి టైంలో అప్లోడ్ చేయండి. సో ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. సో మీ టార్గెట్ వచ్చేసి 6 monthsలో మానిటైజేషన్ అవ్వాలి కాబట్టి 6 months కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ లైవ్ చేయండి. మీరు 6 monthsలో మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ 6 monthsలో పేమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు 1 yearలో కష్టపడి ఓపికతో కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తే మీరు 1 yearలో పేమెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.